అందరికీ నమస్తే. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా శాశ్వత ఆమోద ముద్ర అయితే నిన్న దొరికిందని మనం చెప్పాలి. ఎందుకు ఆల్రెడీ శాశ్వత రాజధానిగా మొన్ననే మన శాసనసభలో బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. లోక్సభ నుంచి రాజ్యసభ వరకు ఆమోదం కూడా దొరికింది కదా అని అంటే అది స్టోరీ అంతా ఎలా ఉంది, అసలు ఏ అంశాలు ఉన్నాయని అంటే ఒకసారి మనం గతంలోకి వెళ్ళినప్పుడు 2014 జూన్ 2వ తారీఖు నుంచి 2024 జూన్ 2వ తారీఖు వరకు అంటే ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ మాత్రమే కొనసాగింది. సో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని, 2 రాష్ట్రాలుగా మనం విడబడిన తర్వాత కూడా హైదరాబాదే మనకు రాజధాని. సో జూన్ 2024 జూన్ 2వ తారీఖు నుంచి అమరావతి శాశ్వత రాజధాని అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. తెర మీద తీసుకురావడం ఏంది, ఏదైతే విభజన చట్టం ఉందో విభజన చట్టం ప్రకారంగా 2024 తోటి హైదరాబాద్కి సపరేట్ అయిపోతుంది, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది సపరేట్గా కావాలి. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా పెట్టారు. ఆల్రెడీ భూసేకరణ జరిగింది, భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. అమరావతికి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ కూడా కొంతమేర కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. 2019లో మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాయో ఎప్పుడైతే అక్కడ టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి, టీడీపీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు జరిగిన కొద్ది రోజుల్లోనే అంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 3 రాజధానులు అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చారు. సో అలా ఈ 3 రాజధానులు అనే పేరిట ఆల్రెడీ వివాదాలు జరిగాయి, పాదయాత్రలు జరిగాయి, బందోబస్తులు జరిగాయి, ధర్నాలు జరిగాయి, రకరకాల కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత జూన్ 2024 ఏదైతే జూన్ 2వ తారీఖు నాడు ఉందో ఆ రోజు శాశ్వత రాజధానిగా అమరావతికి ఆమోద ముద్ర కోసం అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మొన్న జరిగిన శాసనసభ సమావేశాలు ఆమోద ముద్ర కోసం అని చెప్పి పార్లమెంట్కి బిల్లును పంపించడం జరిగింది. సో పార్లమెంటులో అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభ కానీ రెండూ కూడా మొన్న ఏదైతే 1-2 తారీఖులు ఉన్నాయో 2 తారీఖుల నాడు వాళ్ళు కూడా ఆమోదించి ఏకపక్షంగా ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధాని ఒప్పుకునేటట్టుగా ఏకపక్షంగా ఆమోద ముద్రను తెలిపారు. సో అక్కడ పార్లమెంట్ ఆమోదం తెలిపింది, ఏదైతే కేంద్ర న్యాయశాఖ ఉంటుందో న్యాయశాఖకి ఆ బిల్లు వెళ్ళింది. సో పార్లమెంట్ ఏదైతే బిల్లుని న్యాయశాఖకి పంపించాయో కేంద్ర న్యాయశాఖ ఏం చేసింది, సోమవారం రోజు రాష్ట్రపతి ముర్ము గారికి పంపించడం అయితే జరిగింది ఈ బిల్లుని. సో రాష్ట్రపతి ముర్ము సోమవారం రోజు ఈ బిల్లుపై సంతకం పెట్టి శాశ్వత రాజధానిగా అమరావతికి అయితే హక్కులు ఇవ్వడం అంటూ జరిగింది. 2026 ఒక చట్టం చేసి 2014 నుంచి 2024 వరకు ఉన్న ఉమ్మడి రాజధాని ఏదైతే హైదరాబాద్ ఉందో దాన్ని తొలగించి 2024 నుంచి ఇప్పుడు ఏదైతే 2026లో శాశ్వత చట్టం చేశారో ఈ చట్టం నుంచి ఎప్పటి నుంచి శాశ్వతంగా అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పరిగణలోకి తీసుకొచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ విషయంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకనంటే మొన్న శాశ్వత రాజధాని అనే అంశం ఎప్పుడైతే 2-3 తారీఖుల నాడు వెళ్ళిందో ఈ అంశంకి ఆల్రెడీ పార్లమెంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు తిరస్కరించారు, వాళ్ళు వాకౌట్ కూడా చేశారు ఆమోదం తెలపకుండా. అలానే తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అదే రోజు పెట్టడం, ఆయన మావిగన్ అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చి మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పడం. సో దీన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి, ఇది కూడా ప్లాన్ బిగా ఉంచాలి, సో దీన్ని కూడా కలుపుకుంటూ పోతేనే బాగుంటుంది అనే ఒక చిన్న సజెషన్ లాంటివి చేయడం. సో రాష్ట్ర ప్రజలు కానీ అటు ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ అందరినీ ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేసే పరిస్థితి అయితే తీసుకొచ్చింది. అయితే ఎంత కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా ఇచ్చినప్పటికీ చట్టంలో కొన్ని లొసుగులు ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒక విషయం చెప్పారు, ఎలా మేము మళ్ళీ చట్ట సవరణ చేస్తాము, అమరావతి రాజధానిని తీసి మావిగన్ రాజధానిగా మళ్ళీ మార్చడానికి మాకు అవకాశం ఉంది. వాస్తవంగానే అవకాశం ఉంది, కానీ మనం ఏదైతే శాశ్వతంగా ప్రస్తుతానికి 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం అప్పుడున్న ఎన్డీఏ కూటమి ఏం చేసింది, శాశ్వత భవనాలు కాకుండా తాత్కాలిక భవనాలను కొన్నింటిని నిర్మించింది. సో అలా కాకుండా ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఇవి పూర్తిగా 2029 ఎలక్షన్లు వచ్చేటప్పటికి పూర్తిగా నిర్మాణాలు జరిగి అన్ని ఆఫీసులు ఓపెన్ అయ్యి అక్కడ కార్యకలాపాలన్నీ జరిగితేనే ఎవరు కూడా దాన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండే అంత పరిస్థితి అయితే కనిపించదు. ఎందుకు అనంటే ఒక రాజధానిగా నియమించుకున్న తర్వాత అక్కడ నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి, అక్కడ నుంచి రాజధాని నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు రాజధానిని మార్చాలి అని అంటే ఏ ఒక్క పార్టీ కూడా ధైర్యం చేయదు. ఎందుకు చేయదంటే ప్రజలు ఊరుకోరు, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. సో కాబట్టి వీలైనంత త్వరగా వీలైనంత స్టాండర్డ్స్ తోటి ఆల్రెడీ మన దగ్గరికి ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి. సో ఆల్రెడీ ఒకే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో నారా లోకేష్ గారు ఒక సీఎం పాత్రనే పోషిస్తున్నారు, అటు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం పాత్రనే పోషిస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం పాత్రనే పోషిస్తున్నారు.
అంటే ఇప్పటివరకు ఎప్పుడైనా సరే ఒక అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు సీఎం అనే వ్యక్తి ఒక్కరే ఉంటారు. ఆయన ఎదుర్కోవడం కోసము ప్రతిపక్షం నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3 సీఎం వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరి దారిలో వారు రాష్ట్ర అభివృద్ధిని ఒకరు చూసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితి ఏంటి, దాన్ని ఒకరు చూసుకున్నారు, అమరావతిని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, గ్లోబల్ స్థాయిలో అమరావతిని ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. సో ఇన్ని కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయడం మంచిది. ఎందుకంటే మొన్న శాసనసభలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. రేపు అన్న రోజు వీళ్ళు మళ్ళీ మేము చట్ట సవరణ బిల్లులు తీసుకొస్తాం, రాజధానిని మళ్ళీ మేము మార్చే పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, రానున్న 15 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అనేది అధికారంలోకి రాదు, రాకుండా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో మేమందరము కష్టపడతాం, ప్రజలకు ఏం కావాలో అది తీర్చిదిద్దుతాం, ప్రజలకు ఏం కావాలో అది చేస్తాం, ఇలాంటి అంశాలన్నీ కలుపుకుంటూ వాళ్ళనైతే ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రానిచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ప్రస్తుతానికి ప్రతిపక్షంలో కూడా వాళ్ళు వీక్ అయిపోయి ఉన్నారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక విషయాన్ని చెప్పింది, మీ దగ్గర నుంచి మేము కొన్ని సీట్లు తీసుకుంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. సో అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పి అడుక్కుంది. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఒక లీడర్ ఎవరైతే ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అలానే రాష్ట్రానికి సంబంధించి మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడతారా ప్రజల సమస్య గురించి? సో అది లేకపోతే ఇప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు చూసారా మావిగన్ అని చెప్పి, సో ఇలాంటి కన్ఫ్యూజన్ బదులు మీరు ఇది చెయ్యండి లేదా ఇక్కడ తప్పు జరుగుతుంది అని చూపించవచ్చు కదా. ఎంతసేపు అమరావతిలో అవకతవకలు జరుగుతున్నాయి, అమరావతిలో వివిధ కుంభకోణాలు చేస్తున్నారని ఏదో గాలి ఓదర్ మాటలు చెప్పడమే తప్ప ఒక్కడు కూడా సాక్ష్యాలతో చూపించగలిగారా? చూపించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టడానికి మావిగన్ అని చెప్పి ఒక కొత్త పదాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో సొంత ఎజెండాలు ఎన్నున్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలానే ప్రస్తుత కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనం ఎంతవరకు ఈ రాజధానిని కంప్లీట్ చేయగలము వీలైనంత త్వరగా. ఎందుకంటే 2029లో జగన్మోహన్ రెడ్డి రాడు, ఎందుకంటే ప్రజలు ఆ అవకాశం ఇవ్వరని చెప్పి అందరూ భావిస్తున్నాం. అయినప్పటికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అవకాశం దొరికింది అనుకుంది, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసి మళ్ళీ 1,00,000 కోట్లు కావాలి, మళ్ళీ ఒక 50,000 ఎకరాల భూమి కావాలి, మళ్ళీ అది కావాలి ఇది కావాలి అని చెప్పి మళ్ళీ రాజధాని అక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయకుండా మీరు కంప్లీట్గా శాశ్వతంగా చట్టబద్ధం తీసుకున్నప్పటికీ రాజ్య ఆమోదం తీసుకున్నప్పటికీ శాశ్వత బిల్డింగ్లు శాశ్వత నిర్మాణాలు జరిగినప్పుడు రాష్ట్ర పరిపాలన మొత్తం అక్కడ నుండి జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే హైదరాబాద్. సో హైదరాబాద్ ధీటుగా వరంగల్ ఉన్నప్పటికి కూడా హైదరాబాదే రాజధాని, వరంగల్ రాజధాని అని ఎవరు అనరు. సెకండ్ క్యాపిటల్గా అవసరమైతే రానున్న రోజుల్లో ఇంకొంచెం పరిపాలన సులువు చేసుకోవడం కోసం మేము వరంగల్ని తీసుకొస్తామని అనొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా లేదు. ఇంకా నడక కూడా రాని సమయంలోనే నేను పరిగెడతాను, నేను 6లు కొడతాను, నేను 4లు కొడతాను అనే పరిస్థితి తీసుకొస్తుంది. ఎప్పటికైనా శాశ్వత ఆమోద ముద్ర అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దొరికినప్పుడు మనం కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు లేదా 3 పార్టీలు కూడా శాశ్వత రాజధానిని నిర్మించండి. ప్రజలకి మాలాంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేయండి. అందరికీ ఉన్న అనుమానాలు మీరు శాసనసభ సాక్షిగా చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఎంతో ఒక అనుమానం ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. మాజీ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి అంబటి రాంబాబు గారు కూడా మేము మళ్ళీ చట్ట సవరణ చేస్తాము, మళ్ళీ కొత్త మేము బిల్లులు తీసుకొస్తాము లేదా కొత్త రాజధాని మేము తీసుకొస్తాం అనేటప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకండి. వీలైనంత త్వరగా ఏదైతే నారా లోకేష్ గారు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం కానీ, ఇప్పుడు వైజాగ్ నుంచి కానీ మొన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇలాంటి పనులు ఆయన చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఒక రూరల్ డెవలప్మెంట్ ఏరియా నుంచి కానీ ఇవంతా ఎలా చూసుకోవాలి, రోడ్ల పరిస్థితి ఏంది, రవాణా పరిస్థితి ఏంది, ఇలాంటి పరిస్థితులన్నీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఏదైతే సీఎంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా పర్మనెంట్ బిల్డింగ్, పర్మనెంట్ స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేయగలిగితే రేపన్న రోజు ఎవరికి అనుమానాలు కూడా రావు. గతంలో రాజధానికి ఏదైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూసాం. పాదయాత్ర చేస్తున్నటువంటి మహిళలను కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలా కించపరిచి మాట్లాడారు. సో ఇలాంటి విషయాలు కూడా చూసాం. సో ఇలాంటి అన్నిటికీ మరోసారి తోవివ్వకుండా శాశ్వతంగా అమరావతి రాజధాని ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, అలానే ఆమోద ముద్ర కూడా దొరికింది. కాబట్టి ఒకదానికి ఒకటి తోడుగా కంప్లీట్ రాజధానిగా మనం ముందుకెళ్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం.
సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలుపు. థ్యాంక్ యూ.